హలో గైస్, తెలుసు కదా నేను మీకు ఏడేచ్చా అంటే మళ్ళీ మేము అందరికి ఎందుకు వచ్చేసానంటే తెలుసు కదా, చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ మొన్ననే చెప్పా కదా. ఏం లేదు, 30కి రీచ్ అయ్యాడు. ఈ రోజు అయితే ఆయనది అంటే 3 days బ్యాక్ అయితే తీయాలి వీడియో, కానీ కొంచెం మేము చెప్పా కదా నేను కూడా నిన్న వీడియోలో చాలా రిస్క్ అంటే చాలా రిస్క్లో ఉన్నాం. సరే, ప్రాబ్లం ఏదైనా ఉండని ఇప్పుడైతే బావకు తెలియక కూడా నేను కెమెరా తీసుకొని బయట కెమెరా వీడియో ఆన్ చేసుకొని మరి పైకి వచ్చాను. ఇప్పుడు బావని పిలుద్దాం, ఆయన రియాక్షన్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. బావా ఎట్రా ఒకసారి. వస్తుండు ఏంద్రా మరి వీడియో తీస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ 30కి రీచ్ అయినావు. దావత్ ఏం లేదా, మొన్ననే ఇస్తాను కేక్ వద్దామన్ను. అంటే మన పరిస్థితుల్లో బాగాలేక ఎక్కడో దూరం వచ్చి బతుకుతున్నాం కదా, పార్టీకి అంటూ డబ్బులు ఏం లేవు. నువ్వు తెలుసా, వాళ్ళకి తెలుసా నువ్వు వచ్చి బతుకుతున్నది? తెలియదు, కానీ మన దగ్గర లేవు కాబట్టి మేము అయితే ఏం చేయలేకపోతున్నాము. కానీ కేక్ కొద్దామంటే కేక్ కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి. మా పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది. ఏం చేయాలనేది అర్థం కాదు. ఆ సంతోషం అయితే 30K అయిన సంతోషం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ముందుకి ఇంకా ఇట్లనే ఇప్పుడు దాకా ఇట్లా సపోర్ట్ చేసిర్రో చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్, ముందుకు కూడా అట్లే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. చేస్తారు, చేయబోతారు కూడా. ఇప్పుడైతే కేక్ కోయలేము. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఒక వీడియోతో కేక్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాము. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ మర్చిపో. ఇప్పుడైతే మా నాన్న బయట వాళ్ళు చాలా హింసిస్తున్నాను. ఇంకా మా నాన్న కూడా అన్నాడు, బయట వాళ్ళు కూడా నువ్వు ఏం సాధించాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావురా, నీకు దాని నుంచి ప్రయోజనం ఏంది అది ఇదని మా డాడీ చెప్తే, మా డాడీ వచ్చి ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా తిట్టిండు. అది బాధ అనేది అయితే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. బయట వాళ్ళు తిట్టిందేమో కానీ ఇంట్లో మా నాన్న తిట్టే వరకు మా నాన్ననే సపోర్ట్ చేస్తారనుకున్నా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందరా, యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మా నాన్ననే నన్ను చాలా అంటే చాలా ఘోరంగా తిడుతున్నావు. నువ్వు పనికి పోతలేవు, ఏం చేస్తలేవు కదా, ఇంట్లో వాళ్ళు పరిస్థితి ఎట్లా, నీ కోసం నువ్వు ఆలోచన చేసుకుంటే అయిపోతుందా అని చాలా అంటే చాలా తిడుతున్నాడు. కానీ బయట వాళ్ళు తిడితే నా కొడుకు అని మా డాడీ వెనక్కి వేసుకురావాలి, కానీ మిగతా విషయంలో అన్నిటి విషయంలో వెనక ముందు ఉంటాడు. కానీ ఇది ఒక్కటి వీడియోలు తీస్తున్నందుకు మా అయ్యకైతే చాలా అంటే చాలా అంటే ప్రజలు ఉంటారు కదా పరిమాల లంజా కొడుకులు, ఒక్కొక్కడు ఒక మాట చెప్తున్నారు, నీ కొడుకు ఏం ప్రయోజనం లేదురా, మా పిల్లలు చూడు ఎంత మంచిగా పని చేసుకుంటారు, నీ కొడుకు ఏం ప్రయోజనము, ఆ వీడియోలు అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు, ఎందు గురించి చేస్తున్నాడో కూడా వానికి అర్థమవుతలేదు. 10 మంది ఎన్నికలు పోయి అంతా అల్లరి పట్టినని మా డాడీ చెప్తారు. మా డాడీ అయితే ఘోరంగా అంటే ఘోరంగా తిడుతున్నాడు. ఎందుకు ఇట్లా చెప్పడం అవసరం అంటారా? ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరే. ప్రతి ఒక్కరికి ఎలాంటి వానికైనా ఒక చిన్నది ఇచ్చింటాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మనిషికి అన్నాక ఏదో ఒకటి ఇచ్చింటాడు దేవుడిని, దాన్ని పక్క నెరవేర్చుకొని తీరుదాం, సరేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమంటే నన్ను అయితే మా డాడీ తిట్టింది అనుకోని నేనైతే చెప్పుకుంటున్నా కదా, మీరు కూడా ఇట్లా మంచి పని చేసే ముందర మన పిల్లల భవిష్యత్తు మన గురించి ఆలోచన చేసుకొని అయితే వీడియోలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసినాము. యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసుకున్న దానికైతే దాని గురించి ప్రయోజనం లేదని చాలా అంటే చాలా మంది అనుకుంటారు. కానీ ఏంటంటే మనకి ఇన్కమ్ వస్తుందనే కాదు, మనకు ఒక ఫ్రేమ్ వస్తుందని కూడా చేస్తాము. ఏమంటే ఇప్పుడు నాలాగా మీ డాడీ వాళ్ళతో ఎంతమంది అయితే తీసుకున్నారో అంతమంది ఒక్కొక్కరు ఒక కామెంట్ చేయండి, నాకు అదే సంతోషం అనిపిస్తుంది. ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయనని పక్కన వాళ్ళు చాలా అంటే చాలా టార్చర్ చేస్తారు. ఎట్లా అంటే వీళ్ళ డాడీ తిట్టేది నిన్న నైట్ ఇంట్లోకేసి పైసలు అడిగింది కేక్ కోయాలి కదా, నేనే రొచ్చగొట్టిన. నీ అమ్మ 30K ఫాలోవర్స్ అయిన తర్వాత ఏంది బావ చిన్న కేక్ 100 రూపాయలు పెట్టి కేక్ తీయబోవా అంటే, నా దగ్గర పైసలు లేవురా అంటే చిన్నగా అయిపోతాను బొమ్మడియాని ముందర అని చెప్పి పాపం ఇంట్లోకి పోయి అడిగిండు. కానీ నా దగ్గర పైసలు ఉన్నాయి, కానీ వద్దు ఆయన చేతులతో ఆయన పైసలు పెట్టి కొయ్యాలి మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఏమనలే. ఇంట్లో లోపు వాళ్ళ డాడీ అంటే ఇప్పుడు తెలుసు కదా మన ఫ్యామిలీలో ఇంట్లో తిట్లు వేరే ఉంటాయి, బయట తిట్లు వేరే ఉంటాయి. ఇది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోలు తీయడం వలన ఇంట్లో తిట్లు తిన్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చింతల రామకృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనకి ఎప్పుడు ఒకసారి పక్క 100% అంటే 100% మనకు ఉపయోగపడతాడు. ఆయన ఎన్నో సపోర్ట్లు చేస్తాడని కూడా నాకు మనస్ఫూర్తిగా తెలుసు. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడైనా కూడా నేను బావ తరపు నుంచి నేను ఎప్పుడైనా కూడా ఎవరికైనా సాయం చేస్తా. ఆయన చేయకపోయినా చేసిన చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా, KDS భాస్కర్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా, ఈ 2 ఛానల్ నుంచి నేను ఎవరికైనా ఉపయోగపడితే ఏదానికైనా సాయం చేస్తా. కానీ అంత నాకు దేవుడు ఇంకా ఇవ్వలేదు, ఇస్తాడని నేను అనుకుంటున్నా. నాకు అది టాలెంట్ ఉంది, ఉపయోగించుకోవడానికి కొంచెం టైం దొరకడం లేదు. నా టాలెంట్ నాకు ఉపయోగించుకోవడం నాకు మస్తు తెలుసు. బయట లంచ్ నన్ను చూసి గుద్ద కాల్చుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. సీరియస్ తర్వాత
చింతల రామకృష్ణ ఏమో మాట్లాడతాడంట, మాట్లాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒక ఫ్రెండ్ని మాత్రం నమ్మొద్దని ఫ్రెండ్. ఒక 100 మా ఫ్రెండ్స్ అయితే ఏంద్రా అంతా కోతినా కొడుకులకి చేస్తున్నావు, ఆ వీడియోలతో ఏం పనరా నీకు, నీకు వచ్చిన లాభం ఏంటి చూపిరా, నువ్వు ₹1 లాభం వచ్చిందంటే ₹1 చూపి, నేను ఇప్పుడు ₹100 అడిగినావు కదా 5000 పే చేస్తాను నీకు అంటారు. ఎందుకు ఈ పనికిరాని లంజా కొడుకుల గురించి మనం ఆలోచన చేయొద్దు, మన ప్రయత్నం అయితే ఆగొద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా మనల్ని. కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతే మంచిగా ఉన్నారు. నాకైతే నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే 30K అయిన దానికైతే నాకు ఒక 5వ ఫ్లోర్ మీద నుంచి కిందికి దుంకినా కూడా అది సంతోషం అనేది అయితే ఆగదు. అది కాళ్ళు ఇరిగిపోతా, చేతులు ఇరిగిపోతా అవన్నీ తర్వాత విషయం. కానీ అంత అంటే అంత సంతోషం ఉంది. కాకపోతే 3 days నుంచి నేను వీడియోలు తీయడానికి కారణం తీయలేదు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం చాలా అవుతుంది. ఇంతకు ముందే చెప్పినా కదా, ఇట్లాంటివి మరి ఇంక